మాల వేయకుండా పక్కన ఉన్నవాడికి మాల వేసింది అని చెప్పేసి చూసేటప్పటికల్లా ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు. నవ్వుతున్నప్పటికల్లా ఆ అమ్మాయి చెక్కి ఇది అర్థంలాగా ఉంది, అంటే అంత అందంగా ఉంది లక్ష్మీదేవి యొక్క చెక్కిలి. ఆ చెక్కిలి అర్థంలో ఈయన ముఖం కనిపించింది. ఏమని ఎలా ఉంది? కోతి రూపం ఉంది. ఈయన ముఖము మనిషిగా ఉన్నాడు, ముఖం మాత్రం కోతి రూపం. దాంతో తన ముఖం కనిపించింది, కోతిగా కనిపించింది. దాంతో ఆగ్రహం కలిగింది, కోపం వచ్చేసింది. నాలుగు వాడికి శాప పెట్టాడు వాడి ఇద్దరికి. ఆయనేమో నారాయణమూర్తి, ఈమెమో లక్ష్మీదేవి. వాళ్ళిద్దరు, తాత ఇంత మోసం చేస్తావా? నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, ఈ అమ్మాయి నాకు ఇవ్వచ్చు కదా, కానీ మళ్ళీ ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నావు. లక్ష్మీనారాయణమూర్తి ఇద్దరు కూడా గమనించాడు, అర్థమైపోయింది. లక్ష్మీనారాయణ అర్థమైపోయింది. మీ ఇద్దరు కలిసి ఆడిన నాటకంలో నన్ను ఇంత అవమానం చేస్తారా, పైగా నాకు కోతి ముఖం చేస్తారా? కాబట్టి మీ ఇద్దరు కూడా, మీ ఇద్దరికి ఎడబాటు కలుగుతుంది. మీ ఇద్దరికి ఎడబాటుకు మళ్ళీ నా సహాయంతోనే మీ ఇద్దరు కలుస్తారు. కాబట్టి కోతి సహాయంతోనే నీవు మీ ఇద్దరు కలుస్తారు అని శాపం పెట్టి, నీవు నరుడుగా ఉంటుని నారాయణమూర్తికి శాపం ఇచ్చాడు. ఎవరు? అయినా నమ్ముతున్నారు వాడు. ఎందుకంటే బిడ్డ తిట్టాడు అంతే కదా, మనవుడే కదా, తిట్టాడు అంతే. కాసేపు అయిన తర్వాత కొద్దిగా బాధ తగ్గింది. ఆలోచించాడు, అవును నేను కామ విజేతని కోరికలే లేకుండా కామాన్ని జయించాలని అనుకున్నాను. అటువంటిది నేను ఈ అమ్మాయి మోహించడం ఏంటి అంటే కామాన్ని లోపట్టే కదా. అంతేకాక జాగ్రత్తగా ఆలోచించాడు. హరి అంటే నారాయణమూర్తి అని ఒక పేరు. నారాయణమూర్తి, హరి అంటే నారాయణమూర్తి. హరి అంటే కోతి, హరి అంటే సింహం. చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈయన కోతిలాగా అడిగాడు, ఏది నేను కామాన్ని జయించానని చెప్పిన వాడికి మళ్ళీ ఈ అమ్మాయి మీద వ్యామోహం ఏంది అంటే అది కోతి చేష్ట కదా. అందుకని హరి రూపం చేరుకో అన్నాడు. హరి అంటే కోతి అయింది. కోతి ఈయన కోతి రూపం వచ్చింది. అప్పుడు తానే పొరపాటు చేశాడు అని చెప్పేసి నారాయణమూర్తికి పాదాల పైన పడి వేడుకొని, తాత క్షమించు, నీ యొక్క మాయ తెలుసుకోలేకపోయాను, నీ విష్ణుమాయ తెలుసుకోలేకపోయాను అని. పర్వాలేదు, నీకు శాపం ఇచ్చింది మంచిది అయింది. కలియుగ రావణ కుంభకర్ణ వాళ్ళందరికీ కూడా లోకాన్ని చిన్నాభిన్నం చేసి ఇబ్బంది పెడుతున్నారు. లోకాన్ని లోకకంటకులుగా ఉన్నారు. కాబట్టి లోకాన్ని సంరక్షించడానికి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవానికి అన్నట్టుగా నేను ఈ త్రేతాయుగంలో అవతరించి, మానవుడిగా అవతరించి వారిద్దరిని సంహారం చేయడానికి, లోకాన్ని రక్షించడానికి నేను మానవుడిగా పుడతాను అని. కాబట్టి ఈ కథ చెప్పాడు దశరథ మహారాజుకి వశిష్ఠుల వారు. కాబట్టి నారాయణమూర్తి మానవ రూపంతో అవతరించబోతున్నాడు అని చెప్పాడు. సరే, ఏం చేయాలి? రాజా ఒక సంవత్సరం పాటు ఋషశృంగుల వారిని పిలిపించి ఆయన ఆధ్వర్యంలో పుత్రకామ ఇష్టి అంటే పుత్రులు కావాలి అనేటువంటి కోరికతో చేసేటువంటి యజ్ఞం అది చేయి. నేనేమో అశ్వమేధ యాగం చేయిస్తాను, ఋషశృంగుల వారు పుత్రకామేష్టి యాగం చేయిస్తాడు, తద్వారా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఒక శుభముహూర్తం చూసుకొని బ్రహ్మాండంగా నగరాన్ని అలంకరించి అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేశాడు. ఒక సంవత్సరం తర్వాత ఆ గూఢం రావడం అయింది. అశ్వమేధ యాగం సంపన్నం అయింది. ఋషశృంగుల వారిని పిలిపించాడు. ఆయన ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు. అనేక యజ్ఞం అన్నప్పుడు హోమాలు వేస్తారు కదా, అనేక ద్రవ్యాలు, సమిధులు, వస్తువులు అనేక అన్ని వేస్తారు కదా. దాంట్లో నుంచి ఒక యజ్ఞ పురుషుడు బయలుదేరాడు. ఆ యజ్ఞ పురుషుడి చేతిలో బంగారు పాత్ర, అమృత భాండం. ఈ వస్తువులు, ఈ అమృతం ఎలా తయారైందంటే
సకల ద్రవ్య సార పాక విశేష సంస్కృతం. సకల ద్రవ్యములను నిప్పులో వేశారు, హోమంలో వేసేసిన అవన్నీ ఉడకబడి దాంట్లో చక్కగా వండబడి సకల ద్రవ్య పాక సార వచ్చింది. విశేష సమృద్ధ ఔషధం తయారైంది. దాన్ని వశిష్ఠుల వారికి ఇచ్చాడు. దాన్ని వశిష్ఠుల వారు దశరథ మహారాజు ఇచ్చాడు. ఆ యొక్క ఔషధాన్ని ముగ్గురు భార్యలకు పంచారు. దశరథ మహారాజు పెద్ద భార్యకి సగం, మూడో భార్యకి రెండవకి సగం, మూడవకి సగం, మిగిలిన పావు పరక భాగం మళ్ళీ సుమిత్రకి ఇవ్వడం జరిగింది. ఆ రీతిగా ముగ్గురు భార్యలకు పంచారు. విశేష సమృద్ధ ఔషధం అది అందరికి పంచేటప్పటికల్లా ఆ ముగ్గురు కూడా అచ్చరికాలంలో గర్భములు ధరించారు. సకాలంలో చైత్ర శుద్ధ నవమి మధ్యాహ్నం 12 గంటలకు కౌసల్యాదేవి పిల్లవాడిని ప్రసవించింది. మరోజు కైకమ్మ ఒక బిడ్డను ప్రసవించింది. తరువాత సుమిత్రాదేవి కమలను ప్రసవించింది. 2 పిల్లలు, మొత్తం 3 తల్లులకు 4 బిడ్డలు కలిగారు. నాకు సంతానమే కలగదు, నాకు పిల్లలు లేరు అని బాధపడుతున్నటువంటి దశరథ మహారాజుకు దిగ్బంధుల్లాగా 4 బిడ్డలు కలిగారు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆ విధంగా కలిసి వచ్చే సమయంలో నడిచి వచ్చే పిల్లలు కలుగుతారని చెప్తారు కదా. అలాగా దశరథ మహారాజు సంతానవంతుడైనాడు. 11వ రోజున నామకరణం బాలసారే. బాలసాల కాదు, ఎవరని పద్ధతే వేరు. బాలసారే 11వ రోజు నామకరణ మహోత్సవం. సరే, దశరథ మహారాజు గుడిలో కౌసల్యాదేవి పిల్లవాడు ఉన్నాడు. 4 ఉన్నారండి ఇక్కడ. దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, మొత్తం 4 ఉన్నారు. 4 బిడ్డలు ఉన్నారు. కౌసల్యాదేవి కన్న బిడ్డ ఎవరి చేతిలో ఉంది? దశరథ మహారాజు గుడిలో ఉన్నాడు. కైకమ్మ బిడ్డ కైకమ్మ గుడిలో ఉంది. సుమిత్ర ఇద్దరిని కన్నది కదా. ఒక బిడ్డ కౌసల్యాదేవి చేతిలో, ఒక బిడ్డ సుమిత్రాదేవి చేతిలో. మొత్తం 4 దగ్గర 4 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దశరథ మహారాజు అన్నాడు, గురుదేవా మా పిల్లలకి పేర్లు పెట్టు. ఆ రోజుల్లో పద్ధతులు ఏంటంటే పెద్దవాడిని అడిగింది. పెద్దవాడిని మనమే కన్నాం, కానీ మన పిల్లవాడికి మనం పేరు పెట్టకుండా కట్టయించుకుంటున్నాం. కొన్ని పైకి మొత్తానికి ఆ రోజుల్లో ఏంటంటే పూర్వకాలంలో బిడ్డలు మనమే కన్నాము, కానీ పేర్లు మాత్రం పెద్దవాళ్ళు పెడతారు. కాబట్టి దశరథ మహారాజు 4 బిడ్డలు కలిగారు. పేర్లు గురువు గారిని అడిగాడు, గురుదేవా మా పిల్లలకి పేర్లు పెట్టండి. సరే, పేర్లు పెట్టాలంటే ఆ పిల్లవాడిని చూడాలి కదా. దశరథ మహారాజు ఉన్నటువంటి పిల్లవాడిని గురువులు వారు వశిష్ఠులు వారు చూచారు. చూచేటప్పుడు కదా ఒడిలో పిల్లవాడు ఉన్నాడు. వాడు ఆయన చూచేటప్పుడుగా పట్టుకుని నవ్వాడు. ఆ పిల్లవాడు నవ్వాడు. ఎందుకు నవ్వాడు? నీవు నాకు పేరు పెట్టేవాడివా? నీకేమర్థమైంది అన్నట్టుగా నవ్వాడు. త్యాగరాజుల వారు ఒక అద్భుతమైన కీర్తనలు రాస్తారు. ఈ ఘట్టంలో త్యాగరాజుల వారు ఒక అద్భుతమైన కీర్తనలు రాస్తారు. ఎప్పుడైతే వశిష్ఠులు వారు ఆ పిల్లవాడిని చూచాడో పేరు పెడతామంటే చూడాలి కదా అని ఇలా చూచాడు. చూసేటప్పుడు కదా ఆ పిల్లవాడు పక్కన నవ్వాడు. ఆ ఘట్టాన్ని త్యాగరాజుల వారు ఎంత అద్భుతంగా రాస్తారంటే, నువ్వు ఎవరిని నిర్ణయించేది నేను? ఎవరది ఇంచేదిరా ఎట్లు దూతించేదిరా నరవరా ఎవరది శివుడవో మాధవుడవో
శివుడవో మాధవుడవో కమలాభవుడవో పరబ్రహ్మవో ఎవరది నీచేదిరా. నువ్వు శివుడవా, మాధవుడవా, కమలభవుడవా? కమలభవుడు అంటే బ్రహ్మదేవుడుగా, పరబ్రహ్మవా? మళ్ళీ ఎలా నిర్ణయించేది నిన్ను, ఏ పేరు పెట్టేది అని ఆయన ఆలోచించి శివమంత్రమునకు మా జీవము. శివమంత్రం ఏంటి? నమశివాయ. నమశివాయలో బీజాక్షరం మా తీసేస్తే ఏమవుతుంది? నశివాయ. నమశివాయలో మకారం తీసేస్తే నశివాయ అంటే శివుడు లేడు. శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవము. ఓం నమో నారాయణాయ. దాంట్లో రకాలు తీస్తే నాయనాయ అర్థం లేదు. కాబట్టి ఏ అక్షరాన్ని తొలగిస్తే ఆ మాటకి అర్థం పోతుందో దాన్ని తీశారు. మర మొదటేమో శివమంత్రములకు మా, మాధవ మంత్రములకు రా. ఇప్పుడు ఏమైంది? రెండు కలిపితే రామాయణమైంది, అయింది. మర అని పేరు పెట్టాడు. ఈ వివరము తెలిసిన గనులకు ప్రోకేద వితరణ గుణశ్రీ త్యాగరాజ ఎవరది. కాబట్టి పిల్లవాడికి ఎవరిని పేరు పెట్టారు? మర. కాబట్టి మరి మనం రామ అంటాం కదండి. మర కరెక్ట, రామ కరెక్ట? త్యాగరాజుల వారు కూడా మరానే అన్నారు. రామాయణం రాసిన వాల్మీకి కూడా నారదుల వారు కనిపించిన తర్వాత, స్వామి నాకు ఏదైనా మంత్రాన్ని ఉపదేశించిందంటే, నీకేమిటి ఆ మంత్రం? మర అన్నాడు. మర అంటే చెట్టు. చెట్టు కింద కూర్చున్నాడండి వాల్మీకి. చెట్టు మంత్రం మర. అయితే తమాషా ఏంటంటే, ఏ మంత్రాన్ని అయినా తల్లకిందులుగా కనుక ఖండించినట్లయితే అది విఘ్నీకృతం అంటే రెట్టింపు లాభంతో మనకు ఫలితం ఇస్తుంది. కాబట్టి మర 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 రామ రామ అవుతుంది కదా. మర అంటే రామ అని అంటే ద్విగుణీకృతం. కాబట్టి అటువంటి ఆ పిల్లవాడికి ఏమని పేరు? రమయితే సర్వాన్ని గుణైతి రామ. అందరి హృదయాల్లో రమించేటువంటి వాడు కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టారు? రామ. రమయితే సర్వాన్ని గుణైతి, అందరి హృదయాల్లో రమించేటువంటి వాడు కాబట్టి ఆ పిల్లవాడికి రామ అని పేరు పెట్టారు. తర్వాత పిల్లవాడు కైకమ్మ బిడ్డ భూభారం మహర్షి భరత. నేనేం రెండో పిల్లవాడికి భూభారం మహర్షి భరత అంటే ఒకప్పుడు ఒక సందర్భంలో ఈ పిల్లవాడు రాజ్యాన్ని పరిపాలించాల్సిన అవసరం కలుగుతుంది అని ఆ పిల్లవాడికి భరత అంటే భూభారం మహర్షి భరత రెండో పిల్లవాడికి. తర్వాత మూడో పిల్లవాడికి సర్వ శుభలక్షణ సమన్విత ఇది లక్ష్మణ అంటే అన్ని సర్వ శుభలక్షణాలు కలిగినటువంటి పిల్లవాడు ఆయన. ఇది 11వ రోజునే అన్ని మొత్తం తెలుసుకున్నారు వాళ్ళు. అది పేరు పెట్టి తెలియదు. ఎందుకంటే నేను నిత్యం పాదములకు వందనం చేస్తాను, నాకు పాదాలు మాత్రమే తెలుసు. మరి అలాగే ఎవరుంటారు? ఏ మనిషి ఉంటాడు? అది మీద సర్వ శుభలక్షణ సమన్వితయి ఇది లక్ష్మణ అని ఆ పిల్లవాడికి లక్ష్మణ స్వామి అని పేరు పెట్టాడు. ఇక చివరి వాడికి లవణాసురాది రాక్షస జ్ఞాతి ఇది శత్రుఘ్న అంటే ఒకప్పుడు లవణాసురుడు అనేది వస్తాడు. వాడిని శత్రుఘ్నుడు మాత్రమే చంపుతాడు. మరి భవిష్యత్తులో జరిగే ఘట్టాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆయన కులగురు వశిష్ఠుల వారు పిల్లలకి రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులని నలుగురికి పేరు పెట్టారు. ఏమి నచ్చకపోతే అంతే కదా. ఎంత బాగా